శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 19, 20 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని స్తుతిస్తున్నాడు. 19వ శ్లోకం. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అదిగో నీ కన్నులలో సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారు. అనాది మధ్యాంతం, ఆది మధ్య అంతము లేనివాడవు నీవు. అనంత వీర్యం, అనంతమైన బలము శక్తి కలవాడవు. అనంతమైన సామర్థ్యము కలవాడవు. అనంత బాహుం, అపరిమితమైన బాహువులు కలవాడివి. శశి సూర్య నేత్రం, నీ కన్నులలో సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారయ్యా నాకు. పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం, అదిగో నీ వదనము, నీ ముఖము ప్రకాశిస్తున్న అగ్నివలే ఉన్నది. నీ యొక్క ముఖము అగ్నిలాగా ప్రకాశిస్తూ కనబడుతోంది. అగ్ని ముఖము. స్వతేజస విశ్వమిదం తపంతం, నీలో కనబడుతున్న విశ్వమంతటిని నీ తేజస్సు ప్రకాశింపచేస్తోంది. నీ తేజస్సుతో తప్పింపచేస్తున్నావు. అటువంటి నిన్ను నేను చూస్తున్నాను. భగవానుడు ఆది మధ్య అంతం లేనివాడు. ఆయన శాశ్వతుడు, కాలాతీతుడు. భగవానుడి శక్తికి పరిమితులు లేవు. అనంత వీర్యం, అలాగే అనంత బాహుం అంటే ఆయన అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు సాధ్యం కాని పని ఏమీ లేదు అని అర్థం. శశి సూర్య నేత్రం, సూర్యుడు చంద్రుడు ఆయనకు కళ్ళు. దీని అర్థం ఏమిటంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయన లోకాన్ని గమనిస్తూ ఉంటాడు. ఆయన దృష్టి నుంచి ఏది తప్పించుకోలేము అని అర్థం. దీప్త హుతాశ వక్త్రం, స్వామి ముఖం అగ్నిలాగా ప్రజ్వలితోంది. యజ్ఞంలో అగ్ని హవిస్సును స్వీకరించినట్లుగా ఈ విశ్వరూపం సృష్టిని తనలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇది భగవంతుని సంహార రూపం లేక ప్రళయకాల రుద్రుని రూపానికి సంకేతం. విశ్వమిదం తపంతం, సూర్యుని వేడికి లోకం ఎలా తపిస్తుందో ఆ విశ్వరూప తేజస్సుతో లోకాన్ని తపింపచేస్తున్నావు. అనాది మధ్యాంత అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంత రహితుడవయ్యా నువ్వు. అపరిమిత శక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు కలవాడవు. సూర్య చంద్రులు నీ నేత్రాలు. అగ్నివలె నీ ముఖం ప్రజ్వలితోంది. నీ తేజస్సుతో ఈ జగత్తును తపింపచేస్తున్నావు. అట్టి నిన్ను నేను చూస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు. 20వ శ్లోకం. ద్యావా పృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ద్యావా పృథివ్యోః ఇదం అంతరం హి వ్యాప్తం త్వయా ఏకేన దిశః చ సర్వాః ద్యావా పృథివ్యోః దివి నుండి భూమి వరకు ఆకాశం నుండి భూమి వరకు అని చెప్తాను కానీ ఎడమ లేకుండా అక్కడ ఇక్కడ అంతటా వ్యాపించిన వాడవు నువ్వే. త్వయా ఏకేన నీ ఒక్కడి చేతనే ఇది అంతా వ్యాపించి ఉంది. దిశః చ సర్వాః దిక్కులన్నీ నువ్వే వ్యాపించి ఉన్నావు. అన్ని వైపులా నువ్వే వ్యాపించావు. దిక్కులు వేరేగా కనిపించటం లేదు నాకు. దృష్ట్వా అద్భుతం రూపం ఉగ్రం తవ ఇదం నీ ఉగ్రమైన రూపాన్ని చూస్తున్నాను స్వామి. ఉగ్రము అంటే అన్నింటినీ మించిపోయింది అని అర్థం. ఉత్కృష్ట స్థితిలో ఉన్నది, అన్నింటినీ మించిపోయినది చూచినప్పుడు కలిగే దిగ్భ్రాంతి, సంభ్రమము పేరు ఉగ్రం. లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ నీ ఉగ్ర రూపము చేత ఈ లోకాలన్నీ కూడా భయకంపితములవుతున్నాయి. అర్జునుడు విశ్వరూపం యొక్క పరిధిని, ప్రభావాన్ని వివరిస్తున్నాడు. సాధారణంగా ఆకాశం, భూమి అనేది వేరువేరుగా కనిపిస్తాయి. కానీ అర్జునుడికి ఇప్పుడు భూమి నుండి ఆకాశం వరకు ఉన్న ఖాళీ ప్రదేశం, అంతరిక్షం అంతా ఆ పరమాత్మ రూపంతోనే ఎండిపోయినట్టు కనిపిస్తోంది. అంతేకాదు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మొదలైన అన్ని దిక్కులు కూడా ఆయనతోనే నిండి ఉంది. అంటే ఆయన లేని చోటు ఎక్కడా లేదు. ఇంత విస్తారమైన విశ్వాన్ని ఒక్క శ్రీకృష్ణుడే ఆవరించి ఉన్నాడు. త్వయైకేన నువ్వు ఒక్కడివే అంతటా ఉన్నావు అని అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు. ఆ రూపం అద్భుతం, ముందెన్నడూ చూడనిది, ఆశ్చర్యకరమైనది మాత్రమే కాదు, ఉగ్రం, భయంకరమైనది కూడా. సాధారణంగా దేవుడిని శాంత స్వరూపుడిగా చూస్తాం. కానీ ఇక్కడ పరమాత్మ కాలస్వరూపుడిగా, సర్వశక్తిమంతుడిగా కనిపిస్తున్నాడు. కాబట్టి అది భయాన్ని కలిగిస్తోంది. కేవలం అర్జునుడు మాత్రమే భయపడటం లేదు. ఈ విశ్వరూప తేజస్సును, ఆ ఉగ్రత్వాన్ని తట్టుకోలేక 3 లోకాలలోని భూమి, ఆకాశం, పాతాళం, లోకత్రయం ప్రవ్యథితం 3 లోకాలలోని జీవులు, దేవతలు, సిద్ధులు అందరూ తీవ్రమైన భయానికి, కలవరానికి గురవుతున్నారు. అర్జునుడికి ఆ దివ్య దృష్టి వల్ల మిగిలిన లోకాల స్థితి కూడా అర్థమవుతోంది. ద్యావా పృథివ్యోగిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశం మొత్తం మరియు అన్ని దిక్కులు నీ ఒక్కడి చేతనే నింపబడి ఉన్నాయి. అత్యంత అద్భుతము, భయంకరము అయిన నీ ఉగ్ర రూపాన్ని చూచి 3 లోకాలు తీవ్రమైన భయంతో వణికిపోతున్నాయి అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక విశ్వరూపాన్ని చూసి అంటున్నాడు. నమో భగవతే వాసుదేవాయ
ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.